తిరుమలలో జరిగే అన్ని సేవల్లో భక్తులు అత్యంత ఆతృతతో ఎదురు చూసేది గరుడ సేవ. అయితే స్వామివారు ఎందుకు గరుడని వాహనంగా ఎంచుకున్నాడు? ప్రతి సంవత్సరం గరుడ సేవ అంత విశిష్టమైనదిగా ఎందుకు భావిస్తారు? ఈరోజు ఆ దివ్య రహస్యాన్ని తెలుసుకుందాం. కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు, వినత, కద్రువ. వినతకి జన్మించినవాడు గరుత్మంతుడు. కద్రువ నాగుల మాత. జన్మతః శక్తి, వేగం, ధైర్యం, భక్తి గరుత్మంతుని స్వభావం. గరుడ చిన్నప్పటి నుంచే విష్ణుమూర్తి పాదసేవకుడిగా జీవించాలి అని కోరికతో ఉండేవాడు. ఇది చిన్న విషయం కాదు. సాక్షాత్తు ఆ బ్రహ్మాండ నాయకునికి వాహనం కావాలంటే అపారమైన భక్తి, నిష్కామ సేవ, అపర శక్తి ఇవన్నీ కావాలి. గరుడాల్వార్ వేగాన్ని ఎవరూ అందుకోలేరు. ఆయన ఆకాశంలో ఎగిరేటప్పుడు రెక్కల చప్పుడు భూలోకాన్ని కంపింపచేస్తుంది. ఆ భీకర శబ్దం, ఆ అపరిమిత వేగం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఒక కథను చెప్తారు. ఒకరోజు వినత, కద్రువ మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో వినత కద్రువకి దాసిగా మారింది. గరుడ తల్లి దుస్థితికి చాలా దుఃఖించేవాడు. తల్లి దాస్యం నుంచి విడుదల కావడానికి నాగులు ఒక షరత్తు పెట్టారు. దేవతల దగ్గర ఉన్న అమృతాన్ని తెచ్చి తమకు ఇవ్వమన్నారు. కానీ అది చాలా అసాధ్యమైన పని. సకల లోకాల దేవతలు ఆ అమృతాన్ని భద్రపరిచి కాపలా కాస్తున్నారు. గరుడ ఆ పని ఎలా చేశాడు? అక్కడే అతని వేగం ప్రారంభమైంది. అమృతాన్ని తెచ్చేందుకు గరుడ 7 ప్రపంచాల అడ్డంకులను దాటాలి. మొదటిది అతి భయంకరమైన అగ్నిజ్వాలలు. ఆ జ్వాలలను తట్టుకోవాలంటే సాధారణ పక్షులే కాదు, దేవతల శక్తి కూడా చాలదు. ఇక ఇంద్రుని వజ్రాయుధం. ఈ విశ్వాన్ని కాపాడే అత్యంత భయంకరమైన శక్తులు, తుఫానులా సంచరించే గాలులు, ఇవన్నీ ఆయనకు అడ్డుపడ్డాయి. కానీ గరుడ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన రెక్కలను విప్పి తుఫానులా ఎగిరి ఆ అగ్నిపైకి దూసుకెళ్లాడు. ఆ రెక్కల శబ్దం విన్న దేవతలు ఆశ్చర్యపోయారు. ఆ రోజు గరుడ అగ్నివేగాన్నే జయించాడు. అగ్నిదేవుడు ఎంతో సంతోషించి గరుడకి తన శక్తిని వరంగా ప్రసాదించాడు. తుఫాను గాలులను సైతం గరుడ లెక్క చేయలేదు. రెక్కలు ఆర్చుకుంటూ భయంకరంగా శబ్దం చేస్తూ దూసుకెళ్తున్నాడు. వాయుదేవుడు గరుడ సంకల్పాన్ని చూసి మెచ్చి వాయువు యొక్క అపార శక్తిని వరంగా ఇచ్చాడు. గరుడ అమృతాన్ని చేరుకునే సమయానికి ఇంద్రుడు వజ్రాయుధంతో ఎదురుగా నిలిచాడు. గరుడ నిమిషంలో ఆకాశాన్ని చీల్చి వజ్రాయుధాన్నే తప్పించుకుని ఇంద్రుని ఎదుట నిలబడ్డాడు. అతని వేగం చూసి ఇంద్రుడు ముగ్ధుడైపోయాడు. గరుడ, నీ వేగాన్ని నిలువరించడం అసాధ్యం. అందుకే ఆకాశ శక్తిని నీకు వరంగా ఇస్తున్నాను అంటూ అమృతాన్ని సంతోషంగా ఆయనకి ఇచ్చాడు. ఇంకా ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు గరుడ ఇచ్చిన సమాధానం చాలా గొప్పది. ఈ అమృతంతో నా తల్లిని దాస్యం నుంచి విముక్తి చేయాలి. నాకు ఇంతకన్నా వేరే దారి కనిపించలేదు. నేను చేసిన విధ్వంసానికి నన్ను క్షమించండి. నాకు వేరే ఏ కోరికలు లేవు, ఆ శ్రీమన్నారాయణ స్వామి పాదసేవ తప్ప అని ఎంతో వినయంగా చెప్పి వెనుతిరిగాడు. ఆ సమయంలో ఆయనకి తల్లిపై ఉన్న ప్రేమ, భక్తి పొగడకుండా ఉండలేము. తర్వాత గరుడ అమృతాన్ని తెచ్చి నాగులకిచ్చి తన తల్లిని దాస్యం నుంచి విముక్తి చేశాడు. గరుడ చేసిన త్యాగం చూసి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. అతని వినయం, ప్రేమ, భక్తి, శక్తి, ధర్మగుణం చూసి విష్ణుమూర్తి ఇలా అన్నారు: గరుడ, నిన్ను నా వాహనంగా స్వీకరిస్తున్నాను. ఎల్లప్పుడూ నువ్వు నా సన్నిధిలోనే ఉంటావు. నీ వేగాన్ని ఏ శస్త్రమూ ఆపలేదు, ఏ లోకమూ అడ్డు కాదు. నీ వేగానికి కాలాన్ని సైతం జయించే శక్తి ఉంటుంది. అగ్నిశక్తి, వాయుశక్తి, ఆకాశశక్తి అన్నీ కలిపి విశ్వంలో నీవు అత్యంత వేగవంతుడు అవుతావు. ఆర్తితో ఉన్న నా భక్తులను చేరుకోవడానికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాహనం కావాలి, అది నువ్వే అని పలికాడు. అప్పుడు గరుడ ఆనందంతో, నా స్వామి పైన ఉన్నాడు, నా కింద భక్తులు ఉన్నారు, ఇద్దరినీ కలిపే మహద్భాగ్యం నాకు కలిగింది అని స్వామివారి పాదాలపై మోకరిల్లాడు. తిరుమలలో గరుడ సేవ భక్తులకు ఎందుకు మహాశుభప్రదం అంటే, ఈ బ్రహ్మాండంలో గరుత్మంతుడు ఉన్న చోట దుష్టశక్తులు దగ్గరికి రావు, నాగదోషాలు తొలగిపోతాయి, శత్రుబాధలు నశించిపోతాయి. భక్తులను ఆయన రక్షిస్తూ ఉంటాడు. అందుకే స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ అత్యంత ప్రధానమైంది. అంతేకాదు, ఆ రోజు స్వామివారు గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ ఉంటే ముక్కోటి దేవతలు అక్కడే స్వామిని సేవిస్తూ ఉంటారట. స్వామివారు, గరుడాల్వారు, ముక్కోటి దేవతలు ఒక్కచోట కొలువై ఉండే ఆ మహాపర్వదినమే గరుడ సేవ. గరుడ వాహనంపై ఊరేగుతూ
గరుడ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే జన్మ జన్మల పాపాలు హరించిపోతాయని ప్రతీతి. ఓం నమో వెంకటేశాయ.